నంద్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలు రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర కలకలం రేపాయి. కార్యాలయంలో పెద్ద ఎత్తున అనధికారిక నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచే అధికారులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడుల్లో గుర్తించిన కీలక అంశాలు: అనధికారిక నగదు. కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా వద్ద 10,000, అలాగే జనార్దన్ అనే వ్యక్తి వద్ద 16,000 అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ లంచాలు. కేవలం నగదు రూపంలోనే కాకుండా ఫోన్పే ద్వారా కూడా లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి సహా ఇతర సిబ్బందికి డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా. ప్రభుత్వ సిబ్బంది కాకుండా 3 అనధికారిక వ్యక్తులు పనిచేస్తున్నట్లు దాడుల్లో తేలింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ రైటర్లు ఉండకూడదన్న జీవో ఉల్లంఘన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ నంద్యాల కార్యాలయంలో ఏకంగా 12 మంది స్టాంప్ రైటర్లు ఉండడంపై ఏసీపీ డీఎస్పీ సోమన్న విస్మయం వ్యక్తం చేశారు. డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ, మాకు వచ్చిన స్పష్టమైన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు. నగదుతో పాటు ఫోన్పే లావాదేవీలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. స్టాంప్ రైటర్ల ఉనికిపై ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులను, నగదును పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నేను ఏసీబీ డీఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ నంద్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను, మా సిబ్బంది, తర్వాత పంచాయతీదారులు, సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్, వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదే విధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్ లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ గ్రౌండ్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని
తర్వాత కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. అది ఇప్పుడే చెప్పలేము. అదే ఎస్ఆర్ఓ చంద్రమౌళి. ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్ కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉసాన్బీరా ఉంది, ఉసాన్బీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకు ముందు మొన్న ఎవరు మొక్కిండేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవెరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000, 5,000. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు. సీట్లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంత ఎంప్లాయీ కాదు శ్రీకాంత్, తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మన రికార్డు దొరుకుతాం, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తాం, నిజానికి తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటర్ అంతా ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాం మేము, రేపు చెప్తాము. అంతా దొరికింది అన్ని. వల్ల ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తి అయిన తర్వాత. ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంటే గవర్నమెంట్ అంటే వస్తుంది. అది ఆఫీసర్లు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు, వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు.